కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా మొండి చేయి చూపారని అన్నారు. తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని అన్నారు. బీహార్కు ప్రత్యేక హోదా తప్ప అన్ని ఇచ్చారని ఎద్దేవా చేశారు. రోజు 8 మంది ఎంపీలను గెలిపించి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పి గొప్పలు జరుచుకుంటున్నాం. బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. మీ నోర్లు పడిపోయినాయా? ప్రధానమంత్రి గారి ముందు, నిర్మలా సీతారామన్ గారి ముందు మీ నోర్లు పడిపోయినాయా? ఎందుకు ఈ రాష్ట్రం కోసం మీరు నిధులను అడగలేదు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. స్పెషల్ ప్యాకేజ్ బీహార్కి ఇవ్వలేదు, కానీ అన్నీ ఇచ్చినట్టే చేసిండ్రు. కోట్ ఇచ్చిండ్రు, ప్యాంట్ ఇచ్చిండ్రు, బటన్ వేరుగా ఇచ్చిండ్రు, టై వేరుగా ఇచ్చిండ్రు, మొత్తం విడివిడిగా ఇచ్చి స్పెషల్ ప్యాకేజ్ రూపంలో కోట్ వేసుకుంటే వచ్చినట్టు అయింది. మరి వాళ్ళకు అన్ని ఇచ్చినందుకు తెలంగాణ కనీసం బనీన్ డ్రాయర్ సమానమైన నిధులను కూడా ఇయ్యలే. పూర్తిగా తెలంగాణ పట్ల నిర్లక్ష్యం చూపించింది బడ్జెట్. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దేశమంతా పంచుతున్నాడు, కానీ మరి ఎందుకో తెలంగాణ మీద దయ రావట్లేదు మోడీ గారికి. లెక్కలు చూసుకుంటే ఒక్కొక్క రూపాయి ఏ ఏ రాష్ట్రం కేంద్రానికి ఇస్తుంటే ఎంత రిటర్న్ ఇస్తున్నారు అనేది కూడా ఒక్కసారి మనం చూసుకోవాలి. ₹1 బీహార్ కేంద్రానికి ఇస్తే 7.6 రూపాయలు తిరిగి ఇస్తా ఉంది. ₹1 కేంద్రానికి ఉత్తరప్రదేశ్ ఇస్తే 6 రూపాయలు మళ్ళీ తిరిగి ఉత్తరప్రదేశ్కి ఇస్తా ఉంది. మరి తెలంగాణకి ఏమిస్తుందంటే మనం రూపాయి కేంద్రానికి పంపిస్తే కేవలం 43 పైసలు మాత్రమే మళ్ళీ తెలంగాణకి ఇస్తుంది కేంద్రం. పూర్తిగా వివక్షతో కూడిన బడ్జెటు, తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడని బడ్జెటు ఈరోజు ఢిల్లీలో పార్లమెంటులో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. మరి ఆ అమ్మకి ఎందుకు కోపమో? ఇక్కడనే పుట్టింది, ఇక్కడనే స్కూల్ నడిపింది, ఇక్కడనే వ్యాపారాలు చేసింది. ఆమె రాజకీయ జీవితం ఇక్కడి నుంచి మొదలైంది. కానీ ఎందుకో తెలంగాణ ప్రజల పట్ల కక్షపూరిత వైఖరి అవలంబిస్తూ ఉంది. ఏం చేస్తూ ఉన్నారు ఈ